భరత్, మంత్రి కొండా సురేఖ వివాదం పూర్తిగా సద్దుమణినట్టేనా? అంటే సద్దుమనడం అంటే అధికార పార్టీ వరకు సద్దుమణింది, బట్ ప్రతిపక్షాలు కానీ ఇతరులు రేజ్ చేస్తూ ఉంటారు కదా. ఇవాళ బీఆర్ఎస్ అన్ని చోట్ల కంప్లైంట్ ఇచ్చింది దాని మీద. సో ఇక్కడ ఏంటంటే ఎట్లా మెసేజ్ పోయిందంటే మంత్రులు అందరూ కలిసి పంచుకుంటున్నారు, అంటే బెదిరిస్తున్నారు, పంచుకుంటున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న విధంగా మెసేజ్ పోయింది. కొండా సురేఖ డాటర్ సుష్మిత మాట్లాడిన దానివల్ల ఆమె ఏకంగా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని, ఆయన సన్నిహితుడు రోహిన్ రెడ్డిని అందరినీ కూడా దానిలోకి లాగారు. ఇప్పుడు లాగి అవన్నీ మీడియాలో టెలికాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు తన కూతురు ఏదో చిన్నపిల్ల కాబట్టి ఆ విధంగా మాట్లాడింది, క్షమించండి అని చెప్పించారు. నిన్న చూస్తే కనుక క్యాబినెట్ మీటింగ్లో పక్కపక్కకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ. సో ఒకటి కాదు, రెండు కాదు, 3-4 ఇష్యూస్ కొండా సురేఖకి సంబంధించి. ఒకటి, గతంలో కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యల విషయంలో పరువు నష్టం దావా కేసును ఎదుర్కొంటుంది ఒకటి. సో అక్కడ రేవంత్ రెడ్డి దగ్గర మార్క్స్ పడ్డాయి. కేటీఆర్ని తిట్టినందుకు ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి దగ్గర మంచి మార్క్సే ఉన్నాయి. కానీ ఆ తర్వాత నుంచి రకరకాల వివాదాలు స్టార్ట్ అయినాయి. ఎమ్మెల్యేలతో గొడవలు, మిగతా ఇష్యూస్. వరంగల్లో కొత్త స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు కొండా సురేఖ దంపతులు. సో దానిలో కడియం శ్రీహరితో గొడవ కానీ, వరంగల్ వెస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డితో గొడవ కానీ, మిగతా ఎమ్మెల్యేలందరితో గొడవలు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి కూడా వాళ్ళతో గొడవలు, ఇవన్నీ నడుస్తుండగానే సమ్మక్క సారక్కకు సంబంధించిన టెండర్లు వచ్చాయి. రేవంత్ రెడ్డి క్లియర్గా దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించి ఆయన చూసుకోమని చెప్పారు. ఎందుకంటే ఫిబ్రవరిలోనే సమ్మక్క సారక్క జాతర ఉంది, 3 నెలల్లో వర్క్స్ కావాలి. ఎవరికైనా కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇస్తే వాడు బిల్స్ ముందు అడ్వాన్సు పేమెంట్ ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు అడ్వాన్సులు పేమెంట్లు ఇచ్చే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకోమని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి చెప్పిన మేరకు ఆయన చూసుకుంటున్న సమయంలోనే సడన్గా కొండా సురేఖ కంప్లైంట్ చేయడం, అదే సమయంలో ఓఎస్డి సుమంత్ను ప్రభుత్వం టర్మినేట్ చేయడం, దాని మీద సుష్మితా పటేల్ మాట్లాడడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఒకటి, కాంగ్రెస్ హైకమాండ్ వరకు కూడా ఈ విషయం వెళ్ళింది అని చెప్తున్నారు. నేను పేరు చెప్పాను కానీ నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక కీలక మంత్రి నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది. ఆయన ఆ నియోజకవర్గంలోనే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ, డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తుందని చెప్పి పిలిపించి బెదిరించారు అని చెప్పి ఆరోపణలు. ఆ ఆరోపణల విషయంలో సుష్మితా పటేలే ఆమె మీడియా ముందే చెప్పేసింది, బెదిరించినప్పుడు గన్ పాయింట్తో బెదిరించారన్నది తప్పు. అది జరిగింది రోహిన్ రెడ్డి కార్యాలయంలో, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కార్యాలయంలో జరిగితే కనుక కేవలం సుమంత్ర మాత్రమే సస్పెండ్ చేస్తారా? రోహిన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడరు? రేవంత్ రెడ్డి బ్రదర్స్ చేస్తున్నది ఏంటి? ఇవన్నీ కూడా ఆమె ఆన్ కెమెరా ఆన్ రికార్డ్ మాట్లాడారు. మాట్లాడిన వెంటనే ఇప్పుడు సుమంత్ ఏమైపోయాడో తెలియదు. వాళ్ళ ఇంటికి పోలీసు వచ్చిన తర్వాత సుమంత్ను అరెస్ట్ చేయడం ఇంకా ఆగిపోయింది కదా. సుమంత్ను అరెస్ట్ చేస్తామనే కదా టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చింది. సుమంత్ను మరి బెదిరించిన కేసు ఇక్కడిక్కడ సర్దుబాటు చేసుకున్నారు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తే, ప్రజలు క్వశ్చన్ చేస్తే కదా దానికి ఆన్సర్స్. సుమంత్ని ఏ కారణాలతో సస్పెండ్ చేశారు? సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటి? ఇప్పుడు మరి ఆ కేసు ప్రోగ్రెస్ ఏంది? వీళ్ళు క్షమాపణ చెప్పుకుంటే సరిపోదు కదా. ఎందుకంటే కొండా మంత్రి పదవి కూడా పోతుందనే ప్రచారం జరిగింది కదా. మంత్రి పదవి తీసేస్తే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ గొడవ నడుస్తుంది ఒకటి. రెండోది, ఈ వ్యవహారంలో మరి మంత్రి పదవి తీసేస్తే కొండా సురేఖ ఊరుకుంటుందా? మొత్తం వ్యవహారం చెప్పదా? బెదిరించింది మేము ఒక్కళ్ళమే కాదు, దీనిలో ఆల్రెడీ సగం చెప్పేసింది కొండా సుష్మితా పటేల్ కదా. తర్వాత మంత్రి కీలక మంత్రి హైకమాండ్ కూడా కంప్లైంట్ చేశారు ఈ విషయం మీద. తన నియోజకవర్గంలో ఇట్లా ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కానీ ఇద్దరు జోక్యం చేసుకొని బెదిరిస్తున్నారు, వాళ్ళని డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేశారని హైకమాండ్ కూడా కంప్లైంట్ చేశారని చెప్తున్నారు. సో అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు కొండా సురేఖని మంత్రివర్గంలోకి తీసేయాలనుకుంటే ఆమె ఇంకా మరిన్ని వివరాలు వెల్లడించవచ్చు. సో మంత్రులు మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మంత్రులు ఎంత అయితే ఎంత, ఎమ్మెల్యేలు అయితే అన్హ్యాపీగా ఉన్నారు. కొత్త ఎమ్మెల్యేలు అయితే మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం వాస్తవం చెప్పాలంటే, కానీ
మాకేం రావట్లేదు, మాకేం బెనిఫిట్ జరగట్లేదు, అంతా మంత్రులే తీసుకుంటున్నారని చెప్పి. సో అట్లా నడుస్తుంది చర్చ. అంటే దొరికిన దగ్గరికి దొరికిన విధంగా, ఎవరు దోచిన విధంగా వాళ్ళు ఎంత సంపాదించాలనుకుంటే సంపాదించుకుంటున్నారని చెప్పి. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ఉంది విమర్శ. అప్పుడు వాళ్ళ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎన్ని అని జూపల్లి కృష్ణారావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి గతంలో కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఆస్తులన్నీ ఆయన ఆరోపణ చేశారు. అంటే వాళ్ళు అవినీతి చేసినప్పుడు ఓకే మేం చేయకూడదా అన్న విధంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. సో నేను 3 క్యాబినెట్లో పనిచేశాను, నా ఆస్తులు ఎక్కడివి, నాకేం పెరగలేదని చెప్పారు. ఏదేమైనా ఇప్పుడు ఇది కేవలం కొండా సురేఖ అక్కడ క్షమాపణ చెప్పినంత మాత్రాన జరగదు. అసలు వెనక ఏం జరిగిందన్న దాని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. అంటే ఇండస్ట్రియలిస్టులు కానీ, లేకపోతే బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ చాలా వసూలు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అని రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది మరింత ఇదైంది గత సంబంధించి. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, గత ప్రభుత్వంలో ఇవన్నీ జరగలేదా, ఇవన్నీ కామనే కదా, గత ప్రభుత్వంలో జరగనివే బీఆర్ఎస్ నేతలకు సర్పంచ్ నుంచి మొదలు పెడితే జడ్పీటీసీ ప్రతి ఎమ్మెల్యేలకు ఇన్నేసి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి 2014 నుంచి 24 మేమే కొత్తగా చేస్తున్నట్టు అని చెప్తారు. ఏమైపోయిందంటే రాజకీయాలు అంటే ఎవరి కలెక్షన్లు వాళ్ళు డబ్బులమయం, ఇస్తే తీసుకోవడం కాదు, ఇక బెదిరించి తీసుకోవడం వరకు వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే ఇస్తే తీసుకుంటే తప్పు కాదు, ఏదైనా పని చేసి పెడితే తీసుకుంటే తప్పు కాదు అన్న విషయం నుంచి వచ్చేసి బహిరంగంగా బెదిరించి వాళ్ళ లూప్ హోల్ ఉంటే, ల్యాబ్స్ ఉంటే బెదిరించి మాకు ఇచ్చే అనే మేడారం టెండర్ల విషయంలో కూడా సాటి మంత్రితో తలెత్తిన వివాదాలు కూడా టెండర్లు వేరు, టెండర్లు ఎవరికి ఇవ్వడం, నా మంత్రి కాకుండా వేరే మంత్రి శాఖ ఇస్తాడో వేరు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా బెదిరించి డబ్బులు తీసుకున్నారన్నది ఆరోపణ కదా, అది కదా. పోలీసులు అందుకని కదా సుమంత్ గన్ పాయింట్ మీద పెట్టి వాళ్ళని బెదిరించాడని చెప్పి పోలీసులు ఇంటికి వచ్చారు కదా. ఒక్క సుమంత్ ఎందుకు అరెస్ట్ చేస్తారు, దానిలో ముఖ్యమంత్రి రోల్ ఉందని చెప్పి ఆమె మాట్లాడింది ఏదో చిన్నపిల్ల తెలుగు మాట్లాడింది అని చెప్పి వదిలిస్తారంటే. సో ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన ఈ కేసును తీవచ్చు కదా, ఏమైనా జరగవచ్చు కదా. సో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం, మనతో పాటు క్రిషాంక్ గారు ఉన్నారు.